క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి హీరోగా ఎదిగిన టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం జీబ్రా. తెలుగు నుంచి సునీల్, సత్య, కన్నడ నుంచి డాలీ, ధనంజయ్, తమిళ నుంచి ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్ ఇలా సకల భాషల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీని విశేషాలేంటో చూద్దాం. జీబ్రా కథలో అనేక లేయర్లు కనిపిస్తాయి. అంత సులువుగా అర్థమయ్యే కథ కాదిది. చివరికి వచ్చే వరకు ప్రేక్షకులకు ఒక గందరగోళంలానే ఉంచేలా కొంచెం గజిబిజిగా కథను నరేట్ చేశారు దర్శకుడు. కొన్ని పాత్రలు, సీన్లు చూస్తే అసలు ఈ కథతో ఏం చెప్పాలనుకుంటున్నారు అయోమయం కలుగుతోంది. చివర్లో కొంచెం కథను రక్తి కట్టించే ప్రయత్నం జరిగింది, కానీ అంతకు ముందున్న గందరగోళాన్ని మురిపించే స్థాయిలో మాత్రం లేదు. బ్యాంకింగ్ సిస్టంలో లొసుగుల్ని ఉపయోగించుకొని హీరో గేమ్ ఆడే సీన్లు ప్రేక్షకులకు కొంత ఎంగేజ్ చేస్తాయి. అయితే అవి థ్రిల్లింగ్ గా అనిపించినప్పటికీ లూజ్ ఎండ్స్ తో వదిలేయడం వల్ల లాజికల్ గా అనిపించవు. బ్యాంకులో అందరినీ బురిడీ కొట్టించి 2.5 కోట్లు కొట్టేసే ఎపిసోడ్ ఒకటి సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే ఆ ఎపిసోడ్ కూడా చాలా కన్వీనియంట్ గా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. వేరే సీన్లు కూడా ఇలాగే తయారయ్యాయి. లక్కీ భాస్కర్ చూసిన వాళ్ళు అందులోని సన్నివేశాలతో వీటిని పోల్చుకొని ఖచ్చితంగా పెదవి విరుస్తారు. సినిమాలో ప్రతి పాత్ర ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది, కానీ ఎవరి గేమ్ ఏంటో అర్థం చేసుకోవడమే కష్టమవుతుంది. హీరో పాత్రకు సరైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. తన పాత్ర ఒక్కసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కథలో మలుపులకు లోటు లేదు, కానీ ఆ మలుపులు లాజికల్ గా అనిపించవు. థ్రిల్లర్ సినిమాను 2.25 గంటల నిడివితో తీయడం పెద్ద మైనస్. అవసరం లేని సీన్లు చాలా ఉన్నాయి అందులో. అక్కడక్కడ కొన్ని సీన్లు వరకు ఓకే అనిపించినా ఓవరాల్ గా జీబ్రా మెప్పించలేకపోయింది. సూర్య పాత్రలో సత్యదేవ్ చాలా సిన్సియర్ గా నటించాడు. ఆరంభం నుంచి చివరి వరకు తన పాత్రలో నటనలో ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఇక జీబ్రాకు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఏరికోరి అతన్ని పెట్టుకున్నందుకు అతను బాగానే న్యాయం చేశాడు. మొత్తానికి గజిబిజి కథలో కొన్ని మెరుపులులా జీబ్రా అలరించింది.